10 years బ్యాక్ ఓ పాస్టర్ గారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పాస్టర్ గారు కాదు అప్పుడు ఆయన. ఓ 10 years బ్యాక్ ఆయన పాస్టర్ గారు కాదు, యాక్సిడెంట్ అయ్యి దేవుడు సేవ చేయమంటే రాజకీయంగా తిరగటం ప్రారంభించి సేవను ప్రక్కన పెట్టేసి మందిరంకి వేసిన పునాదిని పక్కన పెట్టేసి అలా మామూలుగా తిరిగిపోతూ ఉంటే ఒక రాత్రి ఒక ఈవినింగ్ 6-7 ఆ టైంలో అక్క దగ్గరికి నేను వెళ్ళాను. అక్క దగ్గరికి వెళ్తే అక్క అన్నారు, తమ్ముడా ఒక్కసారి ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి అన్నారు అక్క. ఆయన పేరు రత్నబాబు గారు. వెళ్ళొద్దాం అక్క, అక్క నాకు మరి ప్రేరేపణ కావాలి కదా మరి అన్నప్పుడు ఇక ప్రార్థన చేయడానికి సరే అక్క ఇది మీద నేను వెళ్ళాను. వెళ్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు నాతోటి, ఇతను నువ్వు హెచ్చరించు అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దవడలన్నీ ఇట్లా పగిలిపోయినాయండి, ఈ దవడలన్నీ ఇట్లా పగిలిపోయినాయి. భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసి హెచ్చరించి, దేవుడు నిన్ను ఎన్నుకున్న స్థితిని నువ్వు మరిచి తిరుగుతున్నావు కనుక నీకు ఈ భయంకరమైన పరిస్థితి సంభవించింది, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, పరిచర్య చేయని చెప్పేసి హెచ్చరించి ప్రార్థించి వచ్చాం. మరి ఈరోజు అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఇదని వెళ్ళరా, ఎందుకు ఈ మాటలు గొప్ప కోసం చెప్పట్లేదు నేను. తన దాసుని దేవుడు అభిషేకిస్తే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు దాసుని ద్వారా. ఆ రోజు అంతే. ఆ రోజు తర్వాత నేను ఇంక వాళ్ళ గృహానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ తర్వాత దేవుడు చేసిన మరి మహిమకరమైన కార్యం అంటే కొన్ని నెలల నుంచి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఉదయకాలము కొన్ని గంటలు ప్రభు పాదాల దగ్గర గడపటం. అలా చేసుకొని సాగుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడి, నా కుమారుడా నువ్వు ఫలానా గృహానికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఏంటో నీడు ఉందనుకుంటే అక్కడ అని చెప్పేసి నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, మరి బావగారు చాలా బలహీనంగా ఉన్నారని తెలియవచ్చారు. గిరిబాబు గారు చాలా బాధపడి మరి కొన్ని విషయాలు మాట్లాడి, నేను మామూలుగా ప్రార్థన చేద్దామని ఉంచున్నాను. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు మరి వాస్తవంగా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చేతులేసి ప్రార్థన చేయాలి. అదేం చేయనీలేదు దేవుడు. ఒకటి చెప్పాడు, ప్రార్థనని ప్రారంభించిన తర్వాత దేవుడు నువ్వు వెళ్ళి అతని మీద చేయి వేయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెయ్యి అట్లా వేసిన తర్వాత మరి దేవుని అభిషేకమైన పరిపూర్ణంగా తాకింది. ఆ గొప్ప విడుదల పొందుకొని ఈరోజు మంచిగా మన మధ్యన సాక్ష్యం చెప్పడానికి బావగారు రావడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఏదో మన మధ్యన నార్మల్గా ఉన్నాడు మన దైవజనుడు అని మీకు అనిపించవచ్చు, కానీ దేవుని శక్తి నింపబడినప్పుడు, దైవజనుల్లో ఉన్న అభిషేకం విడుదలైనప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మి విశ్వసించిన వాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అంటాడు ప్రభు. ఈరోజు మన అద్భుతమైన కార్యాలు అనుభవించడానికి ప్రభు అనేక మందిని దర్శించాడు. మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, కొన్ని అద్భుతాలు మీ జీవితంలో పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ అద్భుతమైన కార్యాన్ని జరిగించి వారిని మన మధ్యకి నడిపించారు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో గొప్ప కోసం మెహర్బానీ కోసం కాదు, కానీ దేవుని మహిమ గొప్పది. దేవుని మహిమ ఎలాంటిదంటే, నాకు తెలిసి నేను మా కాంప్లెక్స్లో కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను ఇది చెప్పి ముగించేస్తాను. కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, అన్న మనం మీటింగ్స్ పెట్టుకుందాం అన్నారు. మీటింగ్స్ పెట్టుకుందామంటే సరే తమ్ముడు అన్నాను. నేను అంతకుముందు ఓ పాస్టర్ గారిని డేట్స్ అడిగాను. మీ అందరికీ తెలియకపోవచ్చు, నేగల జాషువా గారని ఓ పాస్టర్ గారిని డేట్స్ అడిగాను. డేట్స్ అడిగితే దేవుడు నాతో మాట్లాడితే నేను నీకు డేట్స్ ఇస్తా అన్నాడు. ఓకే అన్నా అని చెప్పేసి నేను వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మీటింగ్ నుంచి వచ్చేసాను, అంతా అయిపోయింది. ఒక 2 నెలల తర్వాత ఒక సహోదరుడికి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న గ్రామంలో ఒక సహోదరుడికి ఫోన్ చేసి, శ్యామ్ బ్రదర్ నెంబర్ కావాలి నాకు అన్నాడంట. ఆయన నాకు ఫోన్ చేసి, తమ్ముడు నాకు ఈ డేట్స్ ఖాళీ ఉన్నాయి, ఏ డేట్స్ కావాలి నీకనంటే, మాకు మే నెల 14-15 తారీఖులు నాకు ఇవ్వండి అన్న డేట్స్ అన్నాను. మే నెల 14-15 తారీఖులు ఇచ్చే డేట్స్
మరి దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను వస్తున్నాను మీ గ్రామం అన్నారు. వచ్చినట్లుగానే మరి వచ్చారు. ఇక్కడ కొన్ని ఈ మధ్యన సంఘ విభేదాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్యన ఏమి ఎక్కువైపోయినాయి? సంఘ విభేదాలు. ఐక్యతగా కలిసి ఉండాల్సిన సేవకులు, ఐక్యతగా కలిసి ఉండాల్సిన విశ్వాసులు ఏం పట్టించుకోవట్లేదు, ఐకమత్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది రాలా, కానీ ఆ మీటింగ్స్లో పాల్గొన్న వారందరూ బ్లెస్ అయిపోయారండి. ఆ మీటింగ్స్లో పాల్గొన్న వాళ్ళందరూ బ్లెస్ అయిపోయారు. మరి ఇక్కడ సాగర్ అని ఉన్నారు, అలాగనే మరి మా పాస్టర్ గారు సాక్ష్యం అన్నమాట. మా పిల్లలు చిన్న పిల్లలు, అద్భుతాలు జరిగిపోయినాయి. హెచ్ఐవి పేషెంట్స్ ఆన్ ది స్పాట్ హీల్ అయిపోయారండి, ఆన్ ది స్పాట్ హీల్ అయిపోయారు. ఈరోజు మహిమకరమైన దేవుని పరిచర్య చేసే సేవకులుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, దేవుని శక్తి గొప్పది. హెచ్ఐవియా, క్యాన్సరా, ఇంకా భయంకరమైన రోగాల, వాట్ ఎవర్ ఇట్ మే బి, ది లార్డ్ డన్ ఎవ్రీథింగ్. నా ప్రభు నీ జీవితంలో అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆ హెచ్ఐవి నుంచి విడుదల పొందిన ఆ బిడ్డలు ఈరోజు దేవుని పరిచర్యలో నమ్మకస్తులుగా పరిచర్య చేస్తున్నారు. అందుకని మీకు చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఎవరు దేవునిని అలవోకగా నమ్మబాకండి. ఆయన శక్తివంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దేవుడనైన యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేనప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు హెచ్ఐవి వచ్చిందని నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు భయంకరమైన రోగాలతో నీవు నింపబడ్డావని అవసరం లేదు. ది లార్డ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రతిదీ మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. కాబట్టి ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడితే ఆయన అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి సాక్ష్యం చెప్పినాక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవజనులకు అప్పగించేద్దాం. దేవుని సన్నిధిలో సమయాన్ని దైవజనులకు అప్పగించే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. హల్లెలూయా, గ్లోరీ ద మైటీ హోలీ స్పిరిట్. మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రాలు. అందరం స్తుతిగా మరిపిస్తూ దేవుని నామాన్ని గణపరుద్దాం. మన మధ్యన దైవజనులు మరి దేవుని యొక్క మహిమలో అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనులు దాసయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో జరుగుతున్న వార్షికోత్సవ యొక్క పండుగ యొక్క ఉద్దేశము తండ్రి ప్రభా, అనేక మందిని ఈ స్థలానికి రావాలి, నీ మాటలు వినాలి, వారి వారి కుటుంబాల్లో అద్భుతాలు పొందుకోవాలి. మీ దాసులను ప్రేరేపించి ఈ స్థలంలో జరుగుతున్న ఈ పరిచర్య ఈ ప్రాంతం అంతటికి కూడా దీవెనకరంగా, ఈ యొక్క కొడుకులో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఇప్పటి వరకు కూడా జరిగిన ఆరాధన, పాటల పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ముఖ్యంగా అత్యంత ప్రాముఖ్యమైన సమయం తండ్రి, వాక్య భాగములకు మేము వెళుతున్నాం, నిలబడుతున్నా ఆ దైవజనుడు మరుగుపరచండి. మనుషుడు మాట్లాడితే మాకు ఉపయోగం లేదు, కానీ మీరు మాట్లాడండి. చెవిగలవాడు వినుగాక అని మీ లేఖనం స్పష్టం చేస్తూ ఉండగా, మీ దాసులు నిలబడుతుండగా ఎడదల ఆత్మతో ఎత్తిపట్టండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. మరి ముఖ్యంగా ధారాళంగా వస్తున్న వాక్యాన్ని అటకింపు చూస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి ప్రభా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరే నాతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.